నా పేరు సుష్మా చిట్టా. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ తెలుగు అమ్మాయి హిందీ అబ్బాయి. సో పెళ్ళికి మా డాడీతో మాట్లాడే టైంలో, డాడీ నేను ఒకరిని ప్రేమించాను, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. సరేలేవే ఏమిటి? సో ఈ సిచ్యుయేషన్లో మన పేరెంట్స్ అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు, మన వాళ్ళేనా? కాదు డాడీ. ఏంటి మాట్లాడుతున్నావు? మన వాళ్ళు కాదా? మరి తెలుగేనా? కాదు డాడీ, హిందీ. హిందీయా? ఓ దేవుడా. సర్లే ఏ స్టేటో చెప్పు. బీహార్ డాడీ. బీహారా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకు మధ్యలో ఇంకే స్టేట్స్ దొరకలేదా? అంటే డాడీ వాళ్ళ పేరెంట్స్ ఛత్తీస్గఢ్లో సెటిల్ అయ్యారు. సో కొంచెం చూస్తే దగ్గరే కదా డాడీ. ఈ వెదవ తెలివితేటలకి ఏం సరిపోదు, నీకు బాగానే ఉంటాయి ఇవన్నీ. కాదు డాడీ మీ కొలీగ్ వాళ్ళ అబ్బాయి, సో మనకి బాగా సెట్ అవుతుంది, ఇవన్నీ బాగానే చేసుకుంటావు. ఇలా చెప్తూ పోతూ ఉంటే బాగా కష్టపడాం మా పెళ్ళికి. అదో వేరే ఎపిసోడ్ వేసుకోవచ్చు. ఈ తెలుగు సిరీస్లో చూపిస్తారు కదా, మొత్తం ఎమోషనల్ డ్రామా, వాళ్ళు ఏడిపించడం, మేము ఏడవడం, మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళని ఏడిపించడం, అదంతా మనం వేరే ఎపిసోడ్ వేసుకోవచ్చు. కట్ చేస్తే పెళ్ళయింది. మా ఊరు వెళ్ళాం, గోదావరి. గోదావరిలో మాకు దూరపు చుట్టూ ఒక ఆయన, ఒక ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. మా దూరపు చుట్టూ ఒక ఆయన వడ్డిస్తున్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నారు. సో ఈయన మా చుట్టం ఒక ఆయన ర్యాగింగ్ చేద్దామని, కొత్త అల్లుడు, హిందీ అల్లుడు, తెలుగు రాదు, ర్యాగింగ్ చేద్దామని. సో ఆయన వచ్చి పరిచయం చేసుకుంటున్నారు అన్నమాట. హలో, హాయ్, ఐ యామ్ పాపారావు. ఓ సర్, నైస్ టు మీట్ యూ. పాపారావు. పాపా? కిస్కే పాపా? मेरा नाम नेम पापाराव. ओ वाई शॉक? हिंदी में पापा बोले तो फादर, ओ तेलुगु में पापा बोले तो स्मॉल गर्ल. ఈయన కొంచెం ఫీల్ అవుతున్నాడు, ఏంటి ఇలాంటి పేరు పెట్టారు నాకు అని. ఓ వెరీ నైస్, హౌ స్వీట్. మా ఆయన అంటున్నాడు. తుమారా నామ్? మేరా నామ్ పల్లవ్. మీనింగ్ న్యూ లీఫ్, నయా లీఫ్, కొత్తాకా, इटाका तौलपाका. सरले गुच्छो, बैठो. मैं सुषमा का भाई. हाँ भाई, बड़ा भाई. मैं भी वही बोलता हूँ, भाई नहीं भाई. నేను అదే చెప్తున్నాను కదరా. డిఫరెన్స్ ఏంటి? వాట్ డిఫరెన్స్? బాయ్ మీడ్, భాయ్ బ్రదర్. ఓ ఇన్నాళ్ళు నేను ఇలా అనుకున్నాను ఏంటి. ఓకే బయటో. రే బాబ్జీ, కొత్త అల్లుడు వచ్చాడు, నువ్వు కలిపిన పులిహోర కాకుండా వేరే వాళ్ళు కలిపిన పులిహోర పెట్టు. పులిహోర ఖాతే? వెరీ గుడ్. స్వీట్ మే క్యా లేతే? आपके पास हलवा है? ఈ హల్వారాజ్కి హల్వా వేయండి రా తొందరగా. और हमारे साइड बहुत डिशेस हैं. हमारा स्पेशलिटी పనస పొట్టు కూర. ఓకే అవుతా ఏ ఇప్పుడు వీడికి పనస పొట్టు కూర ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? जैक फ्रूट मालूम? जैक फ्रूट, उसका तोलू लेके हम लोग कट पील करके उसका सब्ज़ी बनाते. हाँ ठीक है, मैं खाता हूँ. ఇంతలో నేను వచ్చా. ఏంటి నువ్వు పనసపొట్టు కూర తింటున్నావు, బాగుందా? ఏమిటే అలా తెలుగులో మాట్లాడేస్తున్నావు? వాడికి అర్థం అవ్వద్దు. తనకు వచ్చు తెలుగు, తను మాట్లాడతాడు. మీకు తెలుగు వచ్చా? మీరు చెప్పలేదు, మీరు అడగలేదు. బాబ్జీ గారు రండి, మీరు కలిపిన పులిహోర కాకుండా వంట వాళ్ళు కలిపిన పులిహోర వడ్డించండి మా ఆయన అంటున్నాడు అన్నమాట. మీరు హల్వా రాజు ఇది అది అన్నారు, ఇంకా హల్వా తేలేదు. కిక్ మూవీ, ఫేవరెట్ యాక్టర్ రవితేజ. ఈ సన్నివేశం ఇలా ఉంటే మా డాడీ సైడ్ వాళ్ళు మొత్తం 5 బ్రదర్స్ యాక్చువల్లీ. అల్లుళ్ళందరూ వేరే స్టేట్ నుంచి తెచ్చుకున్నారన్నమాట. కుటుంబ సపరివారం మొత్తం నేషనల్ ఇంటిగ్రేషన్ మా ఫ్యామిలీలో, పాన్ ఇండియా. సో ఒక్క లాంగ్వేజ్ అంటూ ఫిక్స్ అవ్వాలి కదా, అందరం కూర్చొని మాట్లాడుకుంటే. హిందీ, ఇంగ్లీష్ అని ఫిక్స్ అయ్యారు. కానీ వీళ్ళు ఇన్సైడ్ జోక్స్ మాత్రం అన్ని తెలుగులో ఉంటాయి అండో. సో మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అందరు కూర్చుని ప్లస్ విత్ అల్లుళ్ళు ఓ జోక్ వేసుకున్నారు. ఆ జోక్ ఎండింగ్ ఇలా ఉంది, మేసే గాడిది వచ్చి ఊసే గాడిని డిస్కో అందంట అని. అందరు కెక్కి నవ్వేస్తున్నారు. మా హస్బెండ్ అక్కడే నుంచున్నారు. ట్రాన్స్లేట్ చేయి, అలా నుంచున్నావే. ఈయన ట్రాన్స్లేటర్ మిగతా వాళ్ళకి. నో బ్రో, దే జస్ట్ టాకింగ్ అబౌట్ డాంకీస్. ఇప్పుడు ఇదో జోకు, మళ్ళీ నేను ఈ మొహాలకి ట్రాన్స్లేట్ చేయటం నా బతుకు అని మా ఆయన అనుకుంటున్నాను. నో బ్రో, దే సెడ్ అబౌట్ డిస్కోస్ నో అని అన్నాను. ఏంట్రా ట్రాన్స్లేటర్నే క్వశ్చనింగ్, ఇప్పుడు మీకు ట్రాన్స్లేషన్ కావాలా వద్దా, నేను వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి అని అంటే, సర్లే ఈయన ఏదో చెప్తే అలానే అయిపోతుంది, అలా నేను నడిచిపోతుంది మా ఫ్యామిలీ. ఇది ఇలా ఉంటే
నేను వాళ్ళ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది. నాకు అబ్బో హిందీ తోప్ తురుం అనుకున్నా. అక్కడికి వెళ్ళేదాకా ఎందుకు కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను, హిందీ రాదా ఇది అది అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక నిజం తెలిసింది. వాళ్ళ సైడ్ వెళ్ళాం బీహార్. ఇప్పుడు మన సినిమాల్లో బీహార్ బాగా వైలెంట్గా చూపిస్తారే, కానీ అస్సలు అక్కడ ఏం లేదు భయ్యా, అంత మామూలుగానే ఉంటుంది. వాళ్ళ సైడ్ ఒక పల్లెటూరుకి వెళ్ళాం, చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్తూనే వాళ్ళ కజిన్స్ ఎవరో వచ్చి భాబీజీ అక్క ఇటాయిచి వైపే భూల్ గయా. అదేమిటో అదేమన్నా తెచ్చుకోరాని వస్తువు నేను తెచ్చుకున్నానో ఏంటో. ఓ మేరా నెయ్యే అని నేను, నెయ్యి అక్కయి థా బెంగన్ రన్క ఇటాయిచి. బెంగన్ బెంగన్ అంటున్నాడు, రే రే వీడెవడో నన్ను తిట్టేస్తున్నాడు రా రే అని నేను. ఇంతలో మా ఆయన వచ్చాడు, నీ పర్పుల్ కలర్ సూట్ కేసు అక్కడ వదిలేసావంట. ఈ మాత్రం దానికి అంత హిందీ వాడేయాలా? పర్పుల్ పోనీ వదిలే, సూట్ కేసు అని చెప్పచ్చు కదా. సూట్ కేసు అంటే ఇటాయిచి అని కూడా తెలియదా నీకు? మళ్ళీ నువ్వు ఇంత హిందీ తోపు అనుకున్నావు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి నన్ను క్వశ్చనింగ్ అనమాట. ఆర్ దుల్హన్ మనవా లాగ్ రా, మనవా లాగ్ రానా, ఇది ఎక్కడో పాట ఉంది మన షారుఖ్ ఖాన్ పాట. ఇప్పుడు మనం పాట పాడలేమో, ఈ కొత్త పెళ్లి కూతురుతో ఏవో ఉంటాయిగా అంతాక్షరి ఆడాలేమో అని నేను పాట పాడేసా. మనవా లాగే లాగే రే సాజనా. వాళ్ళేమో నన్ను పిచ్చిదాన్ని చూసినట్టే చూసారు, ఏంటి ఇలా పాడేస్తోంది అని. మళ్ళీ మా ఆయన వచ్చాడు, సీన్ ఎంట్రీ, ఆర్ యూ ఫీలింగ్ ఎట్ హోమ్. దానికి మనవాలాగే ఎందుకు అంటే మన్ లగ్ రా హే అంటే వాళ్ళు ప్రతి వర్డ్ వెనకాల వా యాడ్ చేస్తారు బీహారీస్. ఇది ఇలా ఉండగా వాళ్ళ కజిన్స్ ఒకరోజు సెట్ మ్యాక్స్లో మూవీ చూస్తున్నారు. మన 2015 ఆ టైంలో పాన్ ఇండియా మూవీస్ సెట్ మ్యాక్స్లోనే వచ్చాయి కదా, తెలుగు డబ్డ్ హిందీ డబ్డ్. మిరపకాయ సినిమా చూస్తున్నారు వాళ్ళు, హిందీ డబ్డ్. సరే మిరపకాయ సినిమా అక్కడ తెలుగు టీవీ కేబుల్ రాదు, మేము ఎదురు కూర్చున్నాం. అందులో ఒక కామెడీ సీన్ ఉంటుంది కదా, ప్రేమ పావురాలు మా ఊళ్ళో తెగాడేసింది, నీ బొందరా నీ బొంద. ఆ సీన్ హిందీలో వచ్చేటప్పటికి తెరా సర్ రే తెరా సర్. దానికేమో వీళ్ళ కజిన్స్ అందరూ ఇక పక్క నవ్వేసుకుంటున్నారు. మేము రే ఈ జోక్ ఎంత బిస్కెట్ అయిందిరా, దీనికి నవ్వుతున్నారు ఏంట్రా, మీరు తెలుగులో ఇలా జోక్ ఉంటుంటే ఎంత బాగుంటుంది తెలుసా అంటే, నీ ఈ జోక్ बहुत अच्छा है, ये हीरो हमारा फेवरेट है, इसके सारे पिक्चर्स हमने देख लिया है. సరే ఇదంతా అయ్యి 8 years అయింది. ఇప్పుడు మాకు ఒక 4 ఏళ్ళ పాప, తనకి హిందీ తెలుగు రెండూ వచ్చు. మొన్న ఒక రోజు నాకు థాట్ వచ్చింది, రేపు పొద్దున్న తిని ఎవరినైనా తీసుకొస్తే మనం ఆ క్వశ్చన్ అడగలేం కదా, మన వాళ్ళేనా మన లాంగ్వేజ్ అయినా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. మా ఆయన అప్పుడు నాతో అన్నాడు, నీ బొందనే నీ బొంద ఏం ఆలోచిస్తున్నావు. దట్స్ మై టైం. థ్యాంక్ యూ.